ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలక లీడర్. శాసన మండలిలో వైసీపీ పక్షనేతగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పొలిటికల్గా రిటైర్ అవ్వాలని భావిస్తున్నారు. తన స్థానంలో కొడుకు లేదా కూతురుకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారా? ఈ విషయంలో మాజీ మంత్రి ఎటు తేల్చుకోలేకపోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ కష్టకాలం ఎదుర్కొంటుంది. వైసీపీ అధికారానికి దూరం అయ్యాక ఆ పార్టీలో చాలా మంది నేతలు కూటమి పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు మాత్రం జగన్ వెంటే నడుస్తున్నారు. ఇందులో ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా సేవలందించిన బొత్స ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా గలం వినిపిస్తున్నారు. కీలక అంశాలపై బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో ఆయన్ను హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో వారసులను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఇక ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ వైసీపీకి కీలకంగా ఉన్నారు. 2 దశాబ్దాలుగా చీపురుపల్లి రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఇదే సీటు నుంచి ఆయన 3 సార్లు గెలిచారు. గెలిచిన ప్రతిసారి మంత్రిగానే ఆయన అధికారం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించాలని భావిస్తున్నారు. అయితే తనకు బదులుగా చీపురుపల్లిలో తన వారసులుగా ఎవరిని దించాలని అన్న విషయంలో బొత్స ఒక స్పష్టతకు రాలేకపోతున్నారా అని సొంత నియోజకవర్గంలో చర్చ సాగుతుంది. బొత్స కుమారుడు డాక్టర్ సందీప్, కుమార్తె డాక్టర్ అనుష ఇద్దరు రాజకీయంగా చురుగ్గా ఉన్నారు. ఇద్దరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా అన్న చెల్లెల చీపురుపల్లి పర్యటనపై పార్టీలో చర్చ జరుగుతోందట. దాంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని తన వారసుడిగా ప్రకటించాలని నేతలు ఒత్తిడి చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కుమార్తెని స్థానిక రాజకీయాలకు, కుమారుణ్ణి అసెంబ్లీకి పోటీ చేయించాలని బొత్స అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు చూపు అసెంబ్లీ మీదనే ఉందని అంటున్నారు. దాంతో ఇదే ఇప్పుడు బొత్సకు అతిపెద్ద సమస్యగా మారుతుందనే చర్చ జరుగుతోంది. అయితే బొత్సకు పట్టున్న గ్రామాలు చీపురుపల్లిలో చాలా ఉన్నాయి. అలాగే బంధుగుణం, అనుచరగణం ఇక్కడ మెండుగా ఉంది. బొత్స వారసత్వం అంటే వారంతా స్వాగతించి మద్దతుగా ఉంటారు. అందుకే పెద్దాయన మాట కోసం వారు ఎదురు చూస్తున్నారని అంటున్నారు. బొత్సకు 2 కళ్ళు లాంటి కూతురు, కొడుకు విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చీపురుపల్లిలో చర్చగా మారింది. ఇదిలా ఉంటే శాసన మండలిలో ప్రతిపక్ష పదవిలోనూ కొనసాగే యోచనలో బొత్స లేనట్టు తెలుస్తోంది. అయితే మండలిలో ఆయన కొనసాగినా మండలిలో విపక్ష నాయకుడిగా కొనసాగే అవకాశాలు లేనట్టే అంటున్నారు. ఈ విషయాన్ని బొత్స సతీమణి బొత్స ఝాన్సీ స్వయంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా బొత్సపై స్ట్రెస్ పెరిగిందని, ఇక నుంచి ఆయనకు స్ట్రెస్ తగ్గించడమే తమ పని అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో బొత్స సత్యనారాయణ కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స సీట్ను కైవసం చేసుకునేందుకు 4 కీలక నాయకులు వైసీపీలో పోటీ పడుతున్నారని ప్రచారం సాగుతుంది. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రాష్ట్ర సమస్యలపై మంచి పట్టు కూడా కలిగిన ఆమెకు ఈ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరోవైపు పార్టీ కీలక నాయకుడు, సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పేరు సైతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అధినేత జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా బొత్స పదవిని దక్కించుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.